बाय 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 उसको मारो बाय अरे वानी కొట్రా అరే వాని కొట్రా బాయ్ బాయ్ उसको मारो బాయ్ అరే मेरे को मार दिया అరే నన్ను కొట్టేసిండ్రా ఏం మాట్లాడదానవరా ఛ పొద్దున్న ర్యాంక్ మైనస్ అయింది ఛ బా ఇక మంచిగా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి మంచిగా పొద్దున్న నుంచి నైట్ వరకు మొత్తం ర్యాంక్ పోస్టింగ్ మంచిగా హాలిడేస్ మొత్తం గ్రాండ్ మాస్టర్కి వెళ్ళిపోదాం అనుకుంటే ఇదేంద్రా అది నమ్మ జీవితం పొద్దున్న మైనస్ పడ్డది సర్లే రే అర్జున్ కిందికి రారా వస్తున్నా దీనమ్మ హాలిడేస్ మొదలైంది పొద్దున్న ఇంటికి వస్తున్నారు ఇక వీళ్ళు అమ్మ దీనమ్మ మొత్తం అందరికి అట్టగట్టుకొని వచ్చేసి కదరా చెప్పరా రే వివేక్ ఏంద్రా అరే మామ అర్జున్ మనకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదరా ఇప్పుడు మంచిగా ఎండ కూడా ఏం లేదు అలా రారా బయటకు పోయి మంచిగా కబడ్డీ ఖోఖో ఇవన్నీ ఆడుకుందాం రారా దేహే మీరు పోయి ఆడుకుంటారా నేను ర్యాంక్ పుషింగ్ చేయాలి అరే అర్జున్ ఊకి అదే గేమ్ ఆరా కొంచెం బయటికి కూడా రారా అదరా మంచిగా ఆడుకుందాం రా ఖోఖో కబడ్డీ ఇవన్నీ చాలా రోజుల కింద ఆడి ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కదా అది కూడా ఎండ ఏం లేదురా రారా ఆడుకుందాం రారా ప్లీజ్ రా అర్జున్ అరే ఒక్కసారి చెప్తే అర్థం కాదరా వివేక్ మీరు పోయి ఆడుకోండి నేను రాను నాకు ఇప్పుడు అంత నాకు రావాలని లేదు నేను బయటికి రాను అసలే ఇక నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసి నేను మంచిగా ర్యాంక్ పుషింగ్ గేమే ఆడుకొని ఇంట్లోనే ఉంటా పోర్రి మీరు నేను రాను బయటికి పోర్రి అరే అలా అంటవేందరా అర్జున్ నువ్వు కూడా వస్తావు అనుకున్నావు మేము అందరం వచ్చినాం కదరా సరేరా నీ ఇష్టం మళ్ళీ మేము వెళ్తున్నాం మరి సరేరా వివేక్ మీరు అందరూ వెళ్ళి ఆడుకోండి నేను రాలేను పొద్దునే చిలు బయటికి రావాలా కబడ్డీ ఖోఖో అట బయట ఆటలు ఆడతారట నేను పోయి ర్యాంక్ పుషింగ్ చేయాలి అరే అర్జున్ ఇంకోసారి ఆలోచించరా రారా మంచిగా ఎంజాయ్ చేద్దాం రా అరే వివేక్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదరా బాయ్ రా నేను రాను రా వివేక్ వెళ్ళరా ప్లీజ్ రా ఎందుకురా సరేరా వెళ్తున్నా అమ్మ దీనమ్మ వీళ్ళ తలనొప్పి అయితే వెళ్ళిపోయింది ఇంకోసారి రారు ఇక కానీ ఇక నేను వెళ్ళి జల్దీ ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది వెళ్ళి మంచిగా ర్యాంక్ పుషింగ్ చేయాల్సిందే ఈరోజు అయితే మంచిగా టైంకి వెళ్ళిపోదాం అదే అబ్బా ఫుల్ ఛార్జింగ్ అయితే ఎక్కింది ఇక సూపర్గా అరే చింటూ నువ్వేరా ఇప్పుడు దొంగ నన్ను పట్టుకో సరేరా నేను పట్టుకుంటారా వివేక్ ఆగురా వివేక్ రే ఎంత దూరం పరిగెత్తుతావురా నేను రింగ్ ఇక్కడ రన్నింగ్ ఫాస్ట్ గా చేస్తారా అమ్మ వీడు బాగానే ఉరుకుతా అంటే అరే చింటూ ఇది కొక్కోరా కోగుడి ఇయ్యచ్చు నువ్వు ఒక్కనే ఉరకద్దు అయ్యో సారీ మర్చిపోయినా అరే పోరా అని పట్టుకో అది రేజ్ మిస్ అయిందా పోరా పట్టుకోరా వివేక్ గారిని పట్టుకోరా అరే అజయ్ పట్టుకోరా అని అరే ఇచ్చా మళ్ళీ నాకే కోయించిండా ఓకే అవుట్ రే వివేక్ అవుట్ రా తుండే అడగరా ఓకే రే చింటూ అవుట్ లేస్ కానీ నేనే బాగా మిమ్మల్ని ఉరికిచ్చిండ్రా సరే ఇప్పుడు నేను ఉరుకురా అజయ్ వస్తున్నా అయిపోయినవరా ఈ రోజు నా చేతుల అరే వివేక్ కూర పట్టుకోరా వివేక్ ఉరుకురా వివేక్ ఓకేరా నేను వీని బట్టేసుకుంటారే అజయ్ నువ్వు దొరికిపోయినవరా ఈ రోజు అమ్మ తీరమ్మ వీరే దిట్టి తిరుగుతున్నాడు పోల్ టచ్ చేసి తిరిగి రావాలి రే అమ్మ బాబోయ్ అవుట్ అరే అజయ్ కూడా అవుట్ రా తొండ ఆడుతున్నాడు రే తాకిందిరా రే ఓకేరా మమ్మ తాకిందిరా అవుట్ రా సరే ఒప్పుకుంటానా అమ్మయ్య సూపర్ అజయ్ నువ్వు అరే వివేక్ ఈ గేమ్ బోర్ కొడుతుంది వేరే ఆడదాం రా హాయ్ గైస్ అరే చింటూ అజయ్ బన్ను గిన్ను అందరు రెడీగా ఉన్నాడరా ఇప్పుడు నేను కబడ్డీ కూతకు రాబోతానా మీ అందరికి తెలిసినట్టే నేను కబడ్డీలో ప్రో ప్లేయర్ కాబట్టి ఇప్పుడు మీ అందరిని ముట్టుకొని నేనే హై పాయింట్తో ఈ గేమ్ లో కూడా నేనే విన్ అవుతా కుక్కలో విన్ అయిట్టు ఏంది అందరు రెడీగా ఉన్నారా ఏమన్నావురా వివేక్ నువ్వు ప్రో ప్లేయర్ కబడ్డీలా చూద్దాం రారా అదంటే ఒక్కని అన్నావు ఇదంటే ఇప్పుడు మేము నలుగురు ఉన్నావు ఈ చింటూ గింటూ బన్ను గిన్ను అన్నావు కదా మా సత్తా ఏందో చూపిస్తాం రారా రే వివేక్ రారా చూడరా మా వాళ్ళు అందరు మామూలుగా ఉండదు గ్రూప్ డాన్స్ ఎత్తాను మామూలుగా ఉండదు జింక చిక్క నువ్వు రారా రే నువ్వు రారా చూసుకుందాం మీరే ఎగలరా నేను కూడా వేస్తా చూడండి వస్తున్నా కాచుకుంటారా కూతకి వస్తున్నారా రే ఫస్ట్ మొక్కుకొని దాటాలా రెడీ కబడ్డీ రే దిక్కు చూస్తున్నారా అందుకురా కబడ్డీ 2 పాయింట్స్ రా ఇద్దరు నోట్ చేసిండ్రా ఏరా రే డైలాగులు కొట్టి లేమేంద్రా చూడండి డాన్స్ చేస్తాను అదే మామూలుగా ఉన్నదా ఇప్పుడు నేను రా రే అందరు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మేము మొత్తం ఆల్ అవుట్ చేసేస్తా చూడండి వస్తున్నా కబడ్డీ అమ్మా కబడ్డీ అరే జరగండి రా అమ్మా నాకు ఒక్క మీద కూకున్నావు కదా లేరా రే అమ్మ కబడ్డీ అబ్బా బిడ్డ తలక మీద కూకుంటాడు పక్క జర్రా కబడ్డీ నేను అవుట్ రా అమ్మ వదిలేండి రా అబ్బో నొత్తందిరా మరి నాటకాలు చేసినావు డైలాగ్ కొట్టినావు ఆల్ అవుట్ చేస్తామని ఇక్కడికి వచ్చేసి నువ్వే అవుట్ అయిపోయారు అరే సరేరా మా బాగా ఉడకబోతుందిరా పదండ్రా స్విమ్మింగ్ చేద్దాం పదండ్రా ఓకే రే ఇక్కడున్న మన అందరికి స్విమ్మింగ్ వస్తుంది నాకు తెలుసు మన అందరూ పర్ఫెక్ట్ ట్రైన్ కాబట్టి నో ప్రాబ్లం అందరూ జాగ్రత్తగానే స్విమ్మింగ్ చేయొచ్చు ఇది అంతగా ఏం లోతు లేదు సరేనా ఓకే చేద్దామా ఇక పదరా మావా అబ్బా నీళ్ళు మాత్రం చల్లగా ఉన్నాయిరా మావ ఎవడు ఫస్ట్ పోతుండే డిసైడ్ చేసుకుంటా ఎవరు ఎందుకు మావా నువ్వే పోరా అయ్య బాబాయ్ అమ్మ బాబాయ్ అయ్యా చల్లగా ఉన్నాయి రా వెళ్ళండి అందరు వెళ్ళండి ఆహా మంచిగా చల్లగా ఉన్నాయి కదరా నీళ్ళు ఆహా మంచిగా ఉందిరా అవునరా వివేక్ చల్లగా ఉందిరా ఉంటది ఎందుకు ఉండదు ఇంకో చేపు ఇక్కడనే ఉన్నావు అనుకో కోల్డ్ కూడా వచ్చింది సరేరా మరి జల్లి ఆడుకొని వెళ్ళిపోదాం
అరే మామ ఒక్క నిమిషం ఆగండి రా. అరే నా చెడ్డీలకు చాప దూరిందిరా. రే అమ్మ అయ్య బాబు, అరే వన్ చెడ్డీలకు చాప దూరిందట్రా. బయటికి వెళ్ళండి రా, మన చెడ్డీలకు కూడా చేరిద్రా. ఎవరు బయటికి వెళ్ళండి రా, చాలరా. పరా. అరే మామ ఇక్కడ లొకేషన్ మంచిగా ఉన్నది, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేద్దాం, అందరు చేపలు అమ్మినట్టు చేయండి రా. రే ఓకేరా మామ, ఇప్పుడు చూడు యాక్టింగ్ ఇరగదీస్తా. కచా బాదం ఇది కచా బాదం, మేము చేపలు అమ్ముతాం, ఇది కచా బాదం. చేపలు బాదం ఇది కచా బాదం, కచా బాద చేపల బాద కచా బాదం. టెర్రర్ అంటాడా. ఎట్లుందిరా మామ వివేక్ ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా వచ్చింది? సూపర్ 100K లైక్స్ పక్కా. ఇప్పటికే లేట్ అయిపోతుంది, పదండ్రా వెళ్దాం ఇంకా. రే ఆగండ్రా అందరూ, ఇక్కడ నుంచి మనం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, ఓకేనా? నేను 3, 2, 1 అంటే వెళ్ళాలి, ఓకేనా? సరేరా. ఓకే 3, 2, 1 గో. అమ్మని అమ్మ మళ్ళా నేను వెనకాలనే. ఏహే రన్నింగ్ లో కూడా నేనే గెలిచారా. ఖోఖోలో, కబడ్డీలో, రన్నింగ్ లో ఈ రోజు ఆడిన అన్నిట్లో నేనే గెలిచా. అయ్యేహే ఏ ఊకరా వివేక్, అన్ని తొండాటలు నువ్వే లెక్క పెట్టి నువ్వే ఫాస్ట్ గురుకుతావారా. ఏమో గానీ ఈ రోజు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాం రా. పదండ్రా, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం. సరేలే ఇంకేముంది, పద. రే ఆగండ్రా, నేను కూడా వస్తా. హలో స్టూడెంట్స్, మీరు సమ్మర్ హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరు లేపి మీరు సమ్మర్లో ఏమేం చేశారు, ఏమేం మాట్లాడారు అడుగుతా, అందరు చెప్పాలి, సరేనా? సరే సార్, ఓకే సార్. సమ్మర్లో మేము అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాం సార్, మీ అందరం ఇప్పుడు చెప్తాం సార్. అరే ఇప్పుడు సార్ అయితే ఏం చెప్పాలి అసలు? నేను సమ్మర్ అంతా మొత్తం ఇంట్లో కూర్చొని ఆ ఫోన్తోనే ఫ్రీ ఫైర్ ఆడుకుంటాను. వచ్చా బన్నో నువ్వేం చేసినావురా సమ్మర్లా? సారు నేను మా దోసగాళ్ళ అందరితో కలిసి కబడ్డీ ఆడినా సారు, చాలా ఎంజాయ్ చేసిన సారు సమ్మర్లో మాత్రం. ఆహా సూపర్ రా, అందరితో కలిసి కబడ్డీ ఆడినావా? సూపర్, అయితే కూర్చో. అరే గున్ను నువ్వు లేరా, నువ్వేం చేసినావు? సార్ నేనైతే అందరితో కలిసి కుక్క కూడా ఆడినా సార్, మస్తు ఎంజాయ్ చేసినాం సార్. ఆహా సూపర్. అరే వీరు నువ్వేం చేసినావురా? సార్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ వాళ్ళతో నా మంచిగా ఆడుకున్నా సార్. ఓకే వివేక్, నేను చాలా అంటే చాలా వీళ్ళందరితో ఆడుకున్నా సార్. మల్లసూరి నువ్వురా? సార్ నేను కూడా మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి బాగా ఆడుకున్నా సార్. ఆహా అయితే అందరు బాగా ఎంజాయ్ చేశారు. కూకురా నీ వెనకాల వాడున్నాడు అర్జున్. అర్జున్ నువ్వు లేరా, నువ్వేం చేసినావురా? సార్ నేను అంతగా ఏం చేయలేదు సార్, ఇంట్లోనే ఉన్నా సార్. ఇంట్లోనే ఉండి నా ఫోన్లో గేమ్స్ ఫ్రీ ఫైర్ ఆడుకుంటూనే ఉన్నా సార్. ఏంద్రా సమ్మర్ మొత్తం ఇంట్లోనే కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నావు, అసలు బయటికి పోయి ఏం ఆడుకోలేదా మీ ఫ్రెండ్స్ తోని? అవును సార్, మేము ఎంత వాడి ఇంటికి పోయి బతలన్నా కూడా వాడు మాతో రాలేదు సార్. వాడు ఊకే ఇంట్లోనే కూర్చొని ఉండేది సార్, ఎండ లేనప్పుడు కూడా బయటికి రాలేదు సార్ వాడు. రే సైలెన్స్ అందరు కూర్చోండి, నేను అడుగుతా కదా. రే అర్జున్ ఇట్రా. రే మీకు హాలిడేస్ ఉండేదే ఒక 10 or 20 days సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. మీరు ఆ వాటిలో కూడా నువ్వు ఊకే ఇంట్లోనే ఉంటావా? ఎండ లేనప్పుడు మీ ఫ్రెండ్స్తో అలా తిరగచ్చు కదా, మెమరీస్ అయినా ఉంటాయి కనీసం. ఆదాన్నం ఇదాన్నం అని మంచిగా వాళ్ళందరూ చూడరు ఎంత మంచి చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఆడరా నో ప్రాబ్లం, కానీ మరీ అంతగా ఏందిరా చెప్పు. సారీ సార్, ఇంకోసారి ఇలా జరగదు సార్. సరే ఇంకేం చేయలేం, వెళ్ళి కూర్చోపో. అరే అర్జున్ మేము చెప్తా విన్నామారా? మేము మంచిగా ఖోఖో, కబడ్డీ, రన్నింగ్, స్విమ్మింగ్ అన్నీ ఆడినాం. ఎండాకాలం మొత్తం ఇవే మేము ఆడుకుంటా ఉన్నాం తెలుసా. మస్తు ఎంజాయ్ చేసినాం రా మేమైతే. నువ్వు కూడా వచ్చి ఉంటే మాత్రం మస్తు ఉండరా. అరే సారీ రా, మీరు అందరు అంతగానో వచ్చి పిలిచిన నేను రానందుకు సారీ రా. నేను కూడా మీతో వచ్చి ఉంటే మంచిగా ఎంజాయ్ చేసేటోనరా. ఇలా అయిపోయింది, సమ్మర్ కూడా అయిపోయింది. అరే ఏంది ఇదంతా కళనా? ఇది నిజంగానే కళ అయితే చాలా బాగుంటది. అయ్యయ్యో ఇదంతా కళనా? నేను నిజం అనుకుని ఎంతగో బాధపడిపోయినా. రే అర్జున్ బయటికి రారా, మేము వచ్చినాం. అవును ఇది నిజంగానే కళనే, సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి నా. ఇన్ని కళలో సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి అనుకున్నా. అరే చెప్పరా వివేకా? సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదరా, రారా అట్లా. ఈరోజు ఎండ కూడా లేదు, బయటికి పోయి ఆడుకుందాం రా అందరం కలిసి. సరేరా మామ, నేను కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నారా. పదరా, ఈరోజు ఎలాగో ఎండ కూడా లేదు కదా, పదరా మన ఫ్రెండ్స్ అందరిని కలిసి మంచిగా ఈరోజు ఆడుకుందాం పదండ్రా. అమ్మయ్యా నేను ఎంతో భయపడిపోయినా, సమ్మర్ హాలిడేస్ మొత్తం అయిపోయిందని. ఇదంతా కళ అనమాట. ఓకే ఇప్పుడైతే ఇది కళ అని తెలిసిపోయిందిగా. ఇక ఈ రోజు నుంచి సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తా. ఓకే గాయ్స్, వీడియో అయితే చూసేసారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని అయితే ఈ వీడియోని షేర్ చేసి పక్కా సబ్స్క్రైబ్ అనేది చేయమనండి. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్ మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు అనేది కింద పక్కా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి లైక్ కొడితే అలాగే రిప్లై నీకు ట్రై చేస్తా. అలాగే ప్రతి ఒక్క కామెంట్ కూడా రేజ్ చేస్తా. అలాగే మీకు